మరి ఇక్కడ వచ్చిన పెద్దలకి, మరి దళిత నాయకులకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నా. మరి ఇప్పుడు మరి బెమ్మాయి అన్న గారు మరి నాకైతే తెలియదు, నరసాపేటలో ఒకరోజు కలిశాడు. మరి నాగేశ్వరరావు అన్న నాకు పరిచయం చేశాడు. ఒక కుటుంబంలో సభ్యుల్లాగా ఎప్పటి నుంచో అనుబంధం ఉన్నట్టు మనని బాగా ప్రేమతో పలకరించాడు. కొన్ని తెలిసేవి కూడా చెప్పాడు, ఇలా చేసుకోవాలయా నేను ఇది అని చెప్పేసి అంటూ. మరి మధ్యకాలంలో నాకు కూడా నాగేశ్వరరావు అన్న ద్వారా తెలిసింది, చాలా బాధపడ్డా. ఇప్పుడు మరి కొంతమంది అన్నారు ఒక మాట, మనం ఎటుపోయినా కూడా మనం అందరం పిల్లకాలంలో, కానీ పోయేది మొత్తం సముద్రంలోకే కాబట్టి చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా మనం సరి చేసుకొని మనలో ఇలా అక్కడ బెమ్మాయి అన్నకి జరిగింది రేపు ఇంకోలుగా జరగకుండా ఉండాలంటే మనందరం ఒక కుటుంబ సభ్యులాగా ఐకమత్యంగా ఉండి, మనకు ఉండొచ్చు చిన్న చిన్నవి అలాంటివి తీసేసుకొని ఇలాంటి సంఘటనలు రాకుండా ముందు రోజుల్లో మనంతా ఐకమత్యంగా ఉండి ఒక ధర్నా పరంగా కానీ ఏ పరంగా సరే కుల సంఘాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాళ్ళందరూ ఐకమత్యంగా ఉండి మరి బెమ్మాయి అన్న ఆత్మ శాంతి కావాలంటే అన్నకి బెమ్మాయి అన్నకి న్యాయం జరగాలి కాబట్టి ఆ చంద్రం అనే మతవ్యాధుల్ని పార్టీలలో తీసుకొచ్చి ముసుగులు వేసుకొని ఇలాంటి మంచి వ్యక్తుల్ని ఇలా బాధిత్రంగా చంపుతున్నారు కాబట్టి వాళ్ళకి చట్ట ప్రకారంగా కుల సంఘాలు ఎంత దూరమైనా పోయి వాళ్ళకి శిక్ష చేయాలని చెప్పేసి కళాకారుల సంఘం తరఫున నేను కోరుకున్నాను. జై బెమ్మాయి అన్న.